ప్రిలిమ్స్ లో వాళ్ళు అవకతవకలు చేయలేదు అనేది మేము ఓకే ఓకే సింధు గారు ఖచ్చితంగా చేసే ఉంటారని భావిస్తున్నాం. పరీక్ష సో రద్దు చేసి అవసరం మళ్ళీ ఉంటే కొత్త ప్రిలిమ్స్ నుంచి పరీక్ష పెట్టండి. నిర్వహించాలంటున్నారు. ఒకసారి లక్ష్మణ్ జక్కోజి లక్ష్మణ్ గారితో మాట్లాడారు. ఖచ్చితంగా పెట్టాలండి. రైట్, ఓకే. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. కోర్టు తీర్పు ఏమి ఇచ్చింది సార్? దీంట్లో వాస్తవానికి మరి కొంత ఇది మోదం కొంత ఖేదం లాగుంది. రివాల్యుయేషన్ అంటే మరొకసారి అభ్యర్థులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. వీళ్ళు చేస్తున్న మరి గ్రూప్ 1 అభ్యర్థులేమో తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కోర్టు తీర్పు ఏముంది? వాస్తవానికి 2 రకాల తీర్పు ఇచ్చినట్టు కూడా కనిపిస్తోంది కదా. దీంట్లో కోర్టు తీర్పు గురించి చెప్పండి సార్. నేను అంటే ఇక్కడ క్లియర్ గా శ్రీనివాస్ గారు, అంటే హైకోర్టు ఆర్డర్ మనం క్లియర్ గా మనం పర్సూ చేసినట్లయితే క్లియర్ గా అందులో అవకతవకలు జరిగినప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీలో నియమించినటువంటి ఎగ్జామ్స్ అవకతవకలు జరిగినప్పుడు క్లియర్ గా అది దాన్ని వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కూడా అవుతుంది. నిజంగా అభ్యర్థులకు అన్యాయం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి అభ్యర్థుల డిమాండ్ ఏందో ఇప్పటికైనా తెలంగాణ పబ్లిక్ సర్వీషన్ అధికారులు దాన్ని గమనించి అధికారుల డిమాండ్ ప్రకారం నిర్వహిస్తే బాగుంటుంది అనేది కోర్టు క్లియర్ గా చెప్పకనే చెప్పిందని మనకు క్లియర్ అర్థమవుతుంది. ఇక్కడ క్లియర్ గా ఇంతకుముందు కోర్టు అందులో సంజయ్ కుమార్ ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన కొన్ని జడ్జిమెంట్లు కూడా ప్రస్తావించడం జరిగింది. ఆర్టికల్ 32 ప్రకారం కూడా ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఉందో వాళ్ళు అవకతవకలు జరిగినప్పుడు దాన్ని మళ్ళీ వాళ్ళ అభ్యర్థుల డిమాండ్ మేరకు మాత్రం నిర్వహించాల్సి వస్తుంది. అంటే 2 రకాలుగా ఆర్డర్లు ఇచ్చినప్పటికీ ప్రెసెంట్ అభ్యర్థుల డిమాండ్ ఏంది దాని ప్రకారం వాళ్ళు పర్సూ చేసి మళ్ళీ ఎగ్జామ్ చేస్తే బాగుంటుందని జడ్జిమెంట్ లో క్లియర్ గా ప్రస్తావించడం జరిగింది. మరి లక్ష్మణ్ గారు ఇప్పుడు ఆల్రెడీ ఫలితాలు కూడా వెలువడినాయి. సో ఫలితాలు వెలువడిన నేపథ్యంలో చాలా మంది మనకి జాబులు వచ్చాయి, మేము కష్టపడి చదువుకున్నాం, ఇన్నాళ్ళు మాకు ఉద్యోగాలు వచ్చాయి, గ్రూప్ 1 అని సంతోషపడుతున్న టైంలో కోర్టు తీర్పు మరి వాళ్ళ అంశంలో వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది? సో మరి ఒకసారి వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళి మరి ఈ అంశంలో కూడా కొంత కోర్టు మెట్లెక్కే అవకాశం ఉంటుంది కదా, దాన్ని ఎట్లా మరి అదెట్లా సమస్య పోతుంది అంటారు? అంటే ఇందులో క్లియర్ గా శ్రీను గారు కోర్టు మెట్ల అవకాశం దీని మీద రివిజన్ కూడా వెళ్ళొచ్చు, అప్పీల్ కూడా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ క్లియర్ గా కోర్టు జడ్జిమెంట్ లో ప్రస్తావించడం జరిగింది. అంటే ఇక్కడ అవకతవకలు జరిగినాయి అన్నప్పుడు నిజంగా అంటే క్లియర్ ఎగ్జామ్ బాగా రాసిన వల్ల స్టూడెంట్స్ కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు రివిజన్కి వెళ్ళినా తర్వాత అప్పీల్కి వెళ్ళినా సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కానీ కోర్టు కూడా సేమ్ జడ్జిమెంట్ ని ఫాలో అవ్వమని చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినేషనే ప్రాపర్ గా జరగనప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది? స్టూడెంట్స్ మోసపోతారు కాబట్టి స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చేసేటువంటి విన్నపం అప్పీల్ కావచ్చు, రివిజన్ కావచ్చు, డిస్మిస్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మా బొమ్మల రామూర్తి గారు చెప్పినట్టు, సీనియర్ కౌన్సిల్ చెప్పినట్టు ఇక్కడ ఇలాంటి కమిషన్ ఇప్పుడు ఈ మధ్యలో మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూస్తున్నాం చాలా పిచ్చి కమిషన్లు వేస్తుంది. కాళేశ్వరం కమిషన్ అని, ఇంకేదో కమిషన్, ఆధార్ కమిషన్. అంటే విద్యార్థులకు న్యాయం జరిగేటువంటి ఇలాంటి అవకతవకలు జరిగిందని క్లియర్ గా హైకోర్టు చెప్పినప్పుడు నిజంగా ఇలాంటి దాని మీద అవకతవకలు ఎవరు చేశారు అంటే అధికారులు చేశారా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు చేశారా, నిర్వాహకులు చేశారా, లేదా గవర్నమెంట్ పెద్దల ఏమన్నా ప్రోద్బలం ఉందా? దీని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి నిజంగా సిట్టింగ్ కోర్టు జడ్జితో కావచ్చు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కావచ్చు కమిషన్ వేసి నిజంగా విద్యార్థులు నష్టపోయిన విద్యార్థులకు ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఉండడానికి చేస్తే బాగుంటుందని ఒక సామాన్య న్యాయవాదులుగా మా అభిప్రాయం అండి. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఒకసారి మరి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ అంశంలో మాట్లాడారు. ఆ బయట కూడా ఒకసారి చూద్దాం, తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం.